లివర్, బోటి కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై అన్నీ చూసి, చూసి రోజు అవి తిని అంటే టేస్ట్ చూడాలి గదా! పక్కింటి వాళ్ళంటారు, "ఏం వండుతున్నావోయ్? భలే గుమగుమలొచ్చేస్తున్నాయి మీ ఇంట్లో నుంచి. మాకు కూడా ఏమన్నా ఉందా?" అని అడుగుతారు. మీకు ఇంకొక ఐడియా చెప్తాను. కొబ్బరి కారం అని ఒకటుంటది. టేస్ట్‌తో పాటు తొందరగా అయిపోతదనమాట. పొద్దున్నే స్కూళ్ళకి పిల్లల క్యారేజీలు కట్టాలన్నా, నాకు కామెంట్ పెట్టిన ప్రతి హాయ్ నాన్న ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ కుమారి ఆంటీని. ఈరోజైతే ఏ వంటకంతో వచ్చాను అంటే, పన్నీర్ కర్రీ అడిగారు కదా! పన్నీర్ కర్రీతో అయితే మీ ముందుకొచ్చాను. పన్నీర్ కర్రీ ఎలా చేయాలి? ఏంటి? దానికి కావాల్సిన పదార్థాలేంటి చూసేద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, పన్నీరు, అలాగే ఉప్పు, పసుపు, మసాలాలు అసలైనవి ఇవన్నమాట. అల్లం, వెల్లుల్లి, పల్లీలు, జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, ఇలాచి, ఎండుమిర్చి ఇవన్నీ. ఇంకా కొబ్బరి. పచ్చి కొబ్బరనమాట. అంటే పచ్చి కాదు, అటు ఎండి కాదనమాట. అంటే ఒక 2 రోజులు ఎండబెట్టేసేసి నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాననమాట. అది ఏమైతదంటే అటు పచ్చి కాకుండా, అటు ఎండు కాకుండా ఉంటది. బావుంటదనమాట. నేనెప్పుడూ వారానికి 3 సార్లు కొబ్బరికాయ కొడతాను. గురువారం, శుక్రవారం, శనివారం కొబ్బరికాయ కొడతాను పూజ చేసుకొని. అందుకోసమని కొబ్బరి చిప్పలు ఎప్పుడు నాకు ఉంటాయనమాట. సో, అవేంటి హోటల్‌కైతే వాడనది. ఎందుకంటే మనం ఒక్కొక్కళ్ళు క్రిస్టియన్స్ ఉంటారు కదా! వాళ్ళు తినరు. అత్తయ్య గారు కూడా ఇంట్లో తినరనమాట. అందుకోసమని ఇవైతే నేను మాకు మాత్రమే చేసుకుంటా అనమాట ఇంట్లోకి. నేను కొబ్బరి చాలా ఇష్టంగా తింటాను. కొబ్బరి, బెల్లం అంటే ఇంకా బావుంటది. నేనే కాదు మీరు కూడా తింటే చాలా బావుంటది. నడుం గట్టిపడతది. శరీరం అనేది శక్తి అంటే గట్టిగా ఉంటాయన్నమాట. మనం ఎంత పని చేసినా కొద్దిగా అలసట అనేది తక్కువుంటది. ట్రై చేస్తారా? ఇప్పుడైతే వీటిని ఏం చేద్దామంటే వేయించేసుకుందాం. ఫస్ట్‌గా పల్లీలు వేసుకుందాం. ఎందుకంటే ఈ పల్లీలు మంచిగా వేగాలి కదా! చూసారు కదా! ఇవి మళ్ళీ పల్లీలు పచ్చిగా ఉండకూడదనమాట. ఇలా మంచిగా వేగాలి. ఇప్పుడు ఇవి వేగుతూ ఉండంగానే ఇప్పుడు వీటిలో ఏం చేద్దామంటే ఎండుమిరపకాయలు, అలాగే ధనియాలు, జీలకర్ర, ఇలాచి, లవంగాలు ఇవి కూడా వేసేద్దాం. సిమ్‌లో పెట్టుకోవాలనమాట. ఎప్పుడు కూడా సెగ అనేది ఎక్కువ ఉండకూడదు. మసాలాలు ఏది ఏపుకునేటప్పుడైనా సరే సెగ అనేది తక్కువుండాలి. ఎంత తక్కువుంటే అంత మంచిగా వేగుతాయన్నమాట. ఇప్పుడు ఇది అయిపోయింది కదా! ఇవి కూడా మొత్తం వేసేద్దాం. అల్లంతో సహా వేసేద్దాం. అల్లము, వెల్లుల్లిపాయలు, కొబ్బరి అన్నీ వేసేసి ఇవాళే షాపింగ్ చేశానన్నమాట. మీ అందరి కోసం ఇవి నాన్ స్టిక్ ప్యాన్‌వి అయితే తీసుకొచ్చానన్నమాట. అంటే మన దగ్గర అన్ని పెద్ద పెద్ద భగవాన్లున్నాయి. ఇట్లా కొంచెం కొంచెం చేసి చూపియాలంటే ఇబ్బందవుతుంది కదా! అవన్నీ కొంచెం అంటే వాడేసి ఉన్నాయి కదా! కొంచెం ఇదిగా ఉందన్నమాట. అందుకని ఇవాళైతే నాన్ స్టిక్ పెనం అయితే తీసుకొచ్చాను. సరే అన్నీ వేగాలి మంచిగా. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకుందాం. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అవి చల్లారే లోపల దీంట్లోకి ఆయిల్ పోసుకుందాం. నూనె వేడెక్కే లోపల ఇవైతే మనం మిక్సీ పట్టుకొచ్చేసుకుందాం. గసగసాలు ఉంటే గసగసాలు కూడా వేసుకోవచ్చు. గసగసాలు లేవు అందుకని నేనైతే ఇట్లా వేసేస్తున్నా. ఇవి మిక్సీ పట్టేసుకొని వస్తాం మళ్ళీ. ఇంకా టమాటాలు కూడా మనం మిక్సీ పట్టాలి కచ్చాపిచ్చాగా. ఇవి ముందలైతే మిక్సీ పట్టుకొచ్చేస్తా. చూసారు కదా! ఇది ఆల్రెడీ వేడెక్కిపోయింది నూనె. హీట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపేసేసుకుందాం. పసుపేసుకుంటే ఏమైద్దంటే అడుగంటదనమాట. ఇప్పుడైతే ఈ ముక్కలైతే వేసేద్దాం. పన్నీర్ ముక్కలేసేద్దాం. ఇది వేగే లోపల మీకు ఇంకోటి చూపిస్తా.
ఇప్పుడు ఇదిగోండి చూసారా, ఇది మిక్సీ అయితే పట్టేసాను కదా. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఇలా మిక్సీ పట్టేసాను కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం మనం. ఇదే పన్నీర్ ముక్కలు దాంట్లోకి. సో ఇప్పుడు ఇదంతా పక్కా తీసేసాం కదా. ఇప్పుడు దీంట్లోకి మనము టమాటాలు ముక్కలు కోసేసుకొని మనము గ్రైండ్ చేసేసుకుందాం అనమాట, కచ్చా పిచ్చాగా. ఇప్పుడు ఇది మంచిగా ఈ తొడుము అనేది ముందర తీసేసుకుందాం. ఇప్పుడు ఇవి మళ్ళీ వేగుతూ ఉంటాయి. ఇది వేగే లోపల ఏం చేద్దామంటే ఈ టమాటా పేస్ట్ కూడా పట్టేసుకుందాం. దీంట్లోకి కొన్ని ఉల్లిపాయలు ఓన్లీ గ్రేవీ కోసం అనమాట, ఓన్లీ గ్రేవీ కోసం. ఇది ఆల్రెడీ మనము వేసుకున్నాం కదా, అట్లా సన్నగా కోసుకున్నాం కదా, ఇట్లా కొన్ని ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా మనం మిక్సీ పట్టుకొచ్చేసుకున్నాం. ఇవి మళ్ళీ మనం మాడకుండా తిప్పుకుంటూ ఉండాలి. సో ఈ లోపల మనం మిక్సీ పట్టేసాం కదా, కచ్చా పిచ్చాగా అనమాట. ఇలా చూస్తారు కదా, ఇలా అనమాట, ఇలా కచ్చా పిచ్చాగా పట్టుకోవాలి. ఇది ఈ లోపల వేయించుకునే లోపల దీంట్లోకి కొంచెం మసాలా దినుసులు తెచ్చుకుందాం లైట్గా. అదొకటి కొంచెం షాజీరా, కొంచెం లవంగాలు, 2 లవంగాలు, ఇంత చెక్క తెచ్చుకుందాం ఈ లోపల. చూసారు కదా, ఇంకో వేగిపోయినాయి. ఓకే, ఎక్కువ వేగినా బాగుండదు అనమాట. తీసేస్తున్నా ఇప్పుడు. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అనమాట, ఎందుకంటే పన్నీర్ ఇది కదా, టమాటా అది మంచిగా వేగాలి కాబట్టి. కొంచెం పసుపు కావాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, వద్దు అనుకునే వాళ్ళు రిజెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే పసుపు వేస్తానన్నమాట. పసుపు వేయటం వల్ల ఏమవుతుందంటే అడుగు అనేది ఇంత కూడా అంటదనమాట. చూసారా, ముక్క అనేది కొంచెం కూడా మెత్తగా అయిపోదు. అందుకని నేనైతే కొంచెం పసుపు వేస్తాను అనమాట. ఇప్పుడు ఆయిల్ వీటెక్కింది కదా, దీంట్లోకి కొంచెం కస్తూరి మేతి, ఇలాచి, అనాస్ పువ్వు, స్టార్ పువ్వు, చెక్క, లవంగ, యాలుక ఇవి వేసేస్తున్నాం. ఇప్పుడు కరివేపాకు వేద్దాం. కరివేపాకు అంటే నాకు చాలా ఇష్టం, ఆ వాసనకే నేను పడిపోతా, అంత ఇష్టం అనమాట. ఇంకా ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసామా, దీంట్లోకి ఎండుమిరపకాయలు వేసాం కదా, ఇంకా కారం అనేది మనకు అవసరం లేదు, ఇదే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం. ఉల్లిపాయలు సన్నగా కావాలనుకుంటే సన్నగా కట్ చేసుకోవచ్చు, నేనైతే చీలికలుగా అయితే కట్ చేస్తాను అనమాట. ఉల్లిపాయలు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకుందాం లైట్గా, టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఎప్పుడు తెలుసు కదా, నేను ఎప్పుడు స్టార్టింగ్లో కొంచెం వేస్తాను అనమాట, లాస్ట్లో ఫినిషింగ్లో మొత్తం సరిపడా చూసుకుని వేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఇది వేసిన ఇది ఏంటంటే ఉప్పు తగిలితే కొంచెం వాటర్ అనేది బయటకు వస్తుంది. ఉప్పు తగిలితే ఆనియన్కి వాటర్ అనేది బయటకు వచ్చి ఇంకా తొందరగా మగ్గుద్ది అనమాట. పసుపు వేసాం కాబట్టి అడుగంటది అనమాట. ఇది ఎంత మగ్గితే ఎంత బాగా వస్తుంది అనమాట. ఇది ఆల్రెడీ మనం ఇది ఇలా వేసుకున్నాం కదా, దీనికి తగ్గ గ్రేవీ ఏంటంటే మనకి మంచిగా గ్రేవీ రావాలంటే ఇది గ్రేవీకి అనమాట, ఈ రెండు. సో తిన్నాక అంతా అయిపోయినాక అసలు ఇప్పటికే ఉత్తి మసాలానే ఎంత స్మెల్ వస్తుందో తెలుసా, బాగా వస్తుంది. ఆ పల్లీలు ఫ్లేవరు, కొబ్బరి, ధనియాలు, లవంగాలు ఫ్లేవర్ భలే ఉంది, చాలా బాగుంది స్మెల్. నీకు విషయం తెలుసా, నేను వంటలు చేసేటప్పుడే వాసనకే నాకు కడుపు నిండిపోద్ది, వాసనకే. తాలింపు వేసినప్పుడైనా, పప్పు సాంబార్ తాలింపులు వేసినప్పుడైనా సరే ఆ వెల్లుల్లి వాసన కూడా భలే ఉంటుంది.
ఆస్వాదించడం కూడా అదృష్టమే కదా. చూసారు కదా ఎలా వచ్చినాయి ఉల్లిపాయలు ఇప్పుడు. అంటే ఓకే, ఎక్కువ వేగకూడదు అనమాట, మొత్తం వేగకుండానే కొంచెం సగం వేగినాక ఇప్పుడు ఈ టమాటా అనేది మనం పచ్చిదే వేస్తున్నాం కదా, ఇవి ఆల్రెడీ మసాలా అన్ని వేయించుకున్నాం కాబట్టి ఈ టమాటా అనేది కూడా వేగినాక అప్పుడు ఆ మసాలా అనేది వేయాలన్నమాట. ఇప్పుడైతే టమాటా వేసేసుకున్నాం. గరిటె బాగుందా? ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడైతే దీన్ని మనం ఏం చేద్దామంటే కొంచెంసేపు మూత పెట్టేసి మగ్గనిద్దాం చక్కగా. చూసారా వాటర్ అనేది కొద్దిగా పైకి తేలుతుంది కదా. ఇప్పుడు దీంతో పాటు కూడా ఇంకా వేగితే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మసాలా కూడా వేసేద్దాం. మసాలా కూడా వేసినాక వేగనిద్దాం. కారం ఎక్కువ తినాలి కావాలి అనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ వెజిటేబుల్ రైస్ చేశాను, దాంట్లోకి ఘాటే ఉంటది కాబట్టి దీంట్లోకి అయితే కారం తక్కువ వేస్తున్నాను అనమాట. నేను లేదు కారం కావాలి అనుకుంటే కారం వేసుకోవచ్చు. ఈ కారమే మస్తు అవుతుంది, అంటే రైస్ లోకి అయితే ఇంకొంచెం కారం పడుతుంది. బగారాలోకి మసాలాలు అన్నీ ఉంటాయి కాబట్టి బగారాలోకి చేసుకునేటప్పుడు కొంచెం కారం ఇది వేస్తే సరిపోతుంది. రైస్ లోకి అయితే కొంచెం కారం వేసుకోండి. చూసారా ఎలా పెడుతుందో. మళ్ళీ మీకు ఇంకొక ఐడియా చెప్తాను. కొబ్బరి కారం అని ఒకటి ఉంటుంది. కొబ్బరి కారం అంటే కొబ్బరి మసాలా గసగసాలు అన్ని కలిపేసి మనం ఒక గాజు సీసాలో అన్ని దోరగా వేయించేసుకుని ఒక గాజు సీసాలో జీడిపప్పు గసగసాలు ధనియాలు లవంగాలు చెక్క జీలకర్ర అన్ని కలిపి చక్కగా దోరగా మంచిగా వేయించేసుకుని పల్లీలు వేయొద్దు, అవి వేస్తే పల్లీలు వేస్తే ఎక్కువ రోజులు ఉండదన్నమాట. ఇవన్నీ వేసి మనం చేసుకునేటప్పుడు పల్లీలు ఒక్కటి కొంచెం, లేదంటే పల్లీలు సపరేట్ పొడి కొట్టుకుని పెట్టుకోవచ్చు. అలా పెట్టుకుని మనం ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా సరే ఇట్లా అర్జెంట్ గా గబగబా ఇట్లా పన్నీర్ ఏముంది గబుక్కుని కొంచెం ఏం చేసుకొని 4 ఉల్లిపాయలు ఇట్లా మిక్సీ పట్టేసుకొని ఈ మసాలా అనేది ఆ గాజు సీసాలో నుంచి ఒక నెల రోజుల వరకు అయితే అది ఖరాబ్ కాదనమాట. అలా చేసుకుంటే మనకి మంచి టేస్ట్ తో పాటు తొందరగా అయిపోతుంది అనమాట. పొద్దున్నే స్కూళ్ళకి పిల్లల క్యారేజీలు కట్టాలన్నా ఆఫీసులకి వెళ్తే ఆ టైంకి క్యారేజీ కట్టాలి కదా, ఆడవాళ్ళ సంగతి పిల్లల్ని చూసుకోవాలి, అటు భర్తకి క్యారేజ్ కట్టాలి. అలాంటప్పుడు మనం టేస్టీ ఫుడ్ ఇవ్వాలి అంటే కొంచెం కష్టం అవుతుంది ఇవాళ అన్ని ప్రిపేర్ చేసుకోవాలంటే. అలా కొబ్బరి కారం అనమాట. అలా చేసేసుకుంటే అది మళ్ళీ మనం దేంట్లో ఏదైనా సరే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అలా అది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. దాన్ని మళ్ళీ మనం పల్లీలు వేసుకుంటే దాన్ని రైస్లో కూడా కలుపుకోవచ్చు. కొంచెం రైస్లోకి ఒక నిమ్మకాయ పిండుకొని ఇది తింటే ఈ కారం వేసుకొని బాగుంటుంది. నిమ్మకాయ పిండుకొని తింటే వేడి వేడి అన్నంలోకి కొబ్బరి కారం అన్నిటికి పనికొస్తుంది. అది మీకు చూపిస్తా అది కూడా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పన్నీర్ ముక్కలు అయితే వేసేసుకున్నాం. ఇది కూడా వేసుకొని కొంచెంసేపు వేగనిద్దాం. తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాం, మనకి ఎంత గుజ్జు కావాలనుకుంటే అంత వాటర్ పోసుకుందాం. కస్తూరి మేతి ఫ్లేవర్ చూసారా ఎలా వస్తుందో, చాలా బాగా వస్తుంది. మసాలా కూడా ఏగే కొందికి ఆ టేస్ట్ అనేది తినకుండానే నోరు ఊరిపోతుంది. నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే స్మెల్ అలా వస్తుంది అనమాట. అది మనది కాదు, ఆ మసాలా ఫ్లేవర్ అనమాట. మనం ఎవ్వరం ఇంట్లో చేసుకున్న మసాలాలు చూసారా, పక్కింటి వాళ్ళు అంటారు ఏమిటి తిన్నావాయ్ మళ్ళీ గుమ్మగుమ్మలు వచ్చేస్తున్నాయి మీ ఇంట్లో నుంచి, మాకు కూడా ఏమైనా ఉందా అని అడుగుతారు. మిమ్మల్ని ఎవరైనా అడిగారా? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నన్నైతే చాలా మంది అడిగారు. ఇప్పుడైతే వాటర్ పోసేసుకున్నాం. దీన్ని ఇంకా ఫ్రై చేసుకుంటే ఫ్రై లాగా కూడా అయిపోద్ది అనమాట, అలా కూడా చేసుకోవచ్చు. నేను బగారా రైస్ లో కాబట్టి కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి
వాటర్ అయితే పోసుకుంటున్నా. మనకి గ్రేవీకి ఎంత కావాలంటే అంత పోసుకోవచ్చు. ఇదేమిటి ఆంటీ తెల్లగా ఉంది అనుకుంటారా? తెల్లగా అంటే నేను కారం అది వేయలేదు కాబట్టి, బగారా రైస్‌లో ఘాటు ఉంటుంది కాబట్టి, ఈ ఘాటే మస్తు అయితది కాబట్టి నేనైతే కారం వేయట్లేదు. కారం వేస్తే ఇంకా కలర్‌ఫుల్‌గా వస్తదనమాట. సో, మీకు ఇంకో విషయం చెప్పాలి. మీ అందరికీ ఈ రకంగా కూడా నేను ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్తున్నా. నాకు కామెంట్‌లు పెట్టిన ప్రతి ఒక్కరికి. ఎందుకో చెప్పనా? పొద్దున పూట్ల రోజు చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ లివరు, బోటి కర్రీ, మటన్ లివరు, మటన్ హెడ్డు, ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై అన్నీ చూసి, చూసి రోజు అవి తిని, తిని అంటే టేస్ట్ చూడాలి గదా! తిని, తిని రోజు ఇయేనా అని అనిపిస్తుంది. మీరు కామెంట్ పెట్టడం వల్ల కూడా నాకు ప్లస్సే. ఎందుకో తెలుసా? మీ పేరు చెప్పుకొని నేను తింటున్నాను గాబట్టి. అందుకే మళ్ళీ, మళ్ళీ థాంక్ యూ నాన్న. నాకు కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. మీ పేరు చెప్పి మేమైతే తినేస్తున్నాం. చూసారు కదా! ఆహా! ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం. ఉప్పయితే పడతది. టేస్ట్ అయితే సూపర్ ఉందనమాట. పన్నీర్ కర్రీ అయిపోయిందనమాట. ఇప్పుడు లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర ఏసేసుకుంటే అయిపోయినట్టే. కారం కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. నాకైతే బగారా రైస్‌లోకి సరిపోయిందనమాట. రైస్‌లోకైతే కొంచెం కారం పడతది. మామూలు వైట్ రైస్‌కైతే కొంచెం కారం వేసుకోండి. నాకైతే బగారా రైస్ కాబట్టి ఈ కారం అనేది మంచిగా సరిపోయింది. చాలా బావుంది. దీన్ని వెజిటబుల్ బిర్యానీలోకి ఏసుకొని తిని చూపిస్తా. నేను రైస్‌తో తక్కువ, కర్రీ ఎక్కువ తింటా అనమాట. కాలిపోతుంది. కరివేపాకు కూడా పారేయొద్దనమాట. కరివేపాకు కూడా తింటే మంచిదనమాట. చాలా అంటే చాలా మంచిది. ఆహా! అది వేడిగుంది, ఇది వేడిగుంది. మీ పేరు చెప్పుకొని మా ఇంటిల్లపాతి చాలా చాలా మంచి మంచి రకాలతో విందు భోజనం చేస్తున్నాం. సో, మీ అందరి తరపున నేను తినేస్తున్నా. థాంక్ యూ సో మచ్. ఈ 2 కాంబినేషన్ చాలా బావుంది. ఇది కూడా చూసారా? అబ్బా! మా పిల్లలు కూడా నాకు థాంక్ యూ చెప్తున్నారు. చూడండి వడ్డిస్తున్నా పిల్లలకి కూడా. మళ్ళీ మీకోసం మీరడిగే కర్రీస్ చేసుకుంటూ మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు ఇవాళ టైం ఎంతుందో తెలుసా? ఇప్పుడు టైం ఎంతుందో తెలుసా? ఖచ్చితంగా 8:30 అయిందనమాట. నేను హోటల్ నుంచి వచ్చిన తర్వాత చేస్తున్నా. అందరూ అయితే ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నారు. మీ అందరికీ థాంక్ యూ సో మచ్ మళ్ళొకసారి. మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్ బాయ్. అప్పుడే కాదు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.